లైట్ ఏముండదా? లైట్ ఓకే, ఇది సరిపోదు అనుకుంటా. సో మొత్తం అంటే వీళ్ళ కరెంట్ ఉండదా అడుగు? కరెంట్ మన్నా. మరి ఎట్లుంటారు ఇందులో? సో ఇది మిక్సీ లాగానా? ఓకే. Antille kirman auktele kaukmatu annelani chalandar ki mutu పోయికి వెళ్ళి ఈయన లెక్క సంపొద్దు నా కొడుకుని సరౌండర్ ఒకవేళ పట్టుకున్నా నాకు మంచి గొప్ప చెప్పండి, పని చేసుకుని బతుకుతాడు. ఓకే, అంటే ఒకవేళ హిడ్మలాగా నా కొడుకుని చంపగలరు, చంపొద్దు, నా కొడుకు ఏదైనా ఒక పని చేసుకొని ఉంటాడు అని చెప్పేసి ఈమె వేడుకుంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నది దేవ వాళ్ళ అమ్మ. సో అంటే ఇప్పుడు హిడ్మా చనిపోయిన తర్వాత హిడ్మా ప్లేస్లో దేవ వస్తున్నట్టు అంటున్నారు. సో ఒకసారి దేవ వాళ్ళ అమ్మతో మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. అమ్మ, మీ కొడుకు దేవనే కదా, సో ఇప్పుడు ఎక్కడ ఉండో మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? నీ మరి దేవాలే కదా, బెంగ మీద మీకు తెలుసా? అయింది తలకొని ఆల్కెన్ పైస్లాకే కేసే తెంబి ఇంజి డోల్తరో మిందరి మత్పయ్య బెగ్ మిందరి ఇంజి పుత్తన్ పెన్నాను. చచ్చిపోయారో ఉన్నారో తెలియదు, ఇప్పుడు మొన్న నుంచి చెప్తున్నాం కదా అని అంటుంది. ఓకే, ఏ సో ఓ వేయక్తోడో బాకిత్తోడో పెయింజి మమ్మ పత్త పున్నం బాతకి వంపై ఇల్కే నావ్ కేస్కి కొని పుంతమ్మమ్మ ఏమంటుంది? చంపేశారో బతుకున్నాడో ఎక్కడ ఉన్నాడో మాకు ఎలా తెలుస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు దేవ అంటే హిడ్మా ప్లేస్లో దేవ వస్తుందని చెప్పేసి అంటున్నారు కదా, సో ఎప్పుడు వెళ్ళిండు మీ కొడుకు అంటే పార్టీలోకి? మీ నిమ్మర్ బెస్ కత్తుండ గుప్తారా చిన్నస్ కత్తుండ బెస్ బెర్ పెర్సస్ పిల్లస్ కత్తుండ అజోక జోక అత్తరి బిడియనరి సరి నమత్తర చుట్టూ. అచ్చా, టీనేజ్ లోని పోయింది. టీనేజ్ అంటే ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? బెచ్చ ఉమర్ మొత్తం వానికి కాసి దేవా చుడ్లో వేడ సొర్వేడ వాళ్ళు మత్తరు చుడ్లో ఉమర్ మత్తరు. ఓకే, 17 సంవత్సరాలు ఉన్నప్పుడు. సో అంటే ఒక ఆయనను చూపించి ఇంత ఏజ్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే 17 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవ వెళ్ళిండు అని చెప్పేసి అంటున్నారు. అంటే దేవ హిడ్మా ఇద్దరు మాట్లాడుకొని వెళ్ళిర్రా లేకుంటే ఏంటి? ఇరువుడు కలిగి కత్తారు ఏమా దేవా ఓర్ మున్నే అత్తరు ఏమాల. ఓకే, అంటే హిడ్మా ముందెళ్ళిండు, తర్వాత ఈశ్వర్ మన్నాకే అత్తరు రేడుమాలు. ఓకే, అంటే హిడ్మా చిన్నప్పుడే వెళ్ళిండు, మా కొడుకు అయితే 17 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళిండు అని చెప్పేసి అమ్మ చెప్తుంది. అయితే మీరు దేవని ఎప్పుడైనా చూసిరా? లాస్ట్ టైం ఎప్పుడు చూసిరా? మాల్కే వాస్ వాస్ కెత్తనోడి సలాండరై ముటాలే సలాండరై ముట వడటు ఇంజో కెచ్చుడుతోమే పై ఇంజి అవుతాడో మిందర మంత బేనమం పుత్తమ. ఇప్పటి నుంచి మొన్న నుంచి సరెండర్ అవ్వండి అంటున్నా, మరి ఆయన లెక్క చంపేరేమో. అంటే అమ్మ బాధ అందరికి తెలుసు, అంటే కన్న పేగు బాధ అందరికీ అర్థమవుతుంది. సో హిడ్మా ఎట్లాగో చనిపోయిండు, సో నా కొడుకు సరెండర్ అయిపోవాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. సో హిడ్మా లాగా చంపేస్తారేమో భయం అవుతుంది, చంపేసిరేమో కూడా ఇంకా తెలియదు కదా అని చెప్పేసి బాధపడుతుంది అమ్మ. ఇది దేవకు పెళ్ళి అయిందా? దేవకి పెళ్ళొత్తే నీ మరి పెళ్ళొత్తే పెళ్ళైంది కానీ పిల్లలు లేరు, వాళ్ళ భార్య ఇక్కడ ఉంది. ఆగపై మింతరు ఇల్లారిపై బాతుకు వీతన్ వెండి ఉన్నాడా లేడా చంపేశారు, మరి నేనేం చెప్పగలను? అంటే దేవా ఉన్నాడో లేడో ఇస్లత్ కేల్కే కేసుడుతో మాల్కే ఇలేకెలాటు వావిరు చల్లాండార తొరింజో పాయికాకే వాస్ కేసుతోడు పెబేలే కొనికి తొమింజే. మన నుంచి మీడియా వాళ్ళు వచ్చి చెప్తున్నారు, మరి ఉన్నాడో లేడో తెలియదు అంటుంది. సో మొన్నటి నుంచి అంటే హిడ్మా ప్లేస్లో దేవ వచ్చిందని చెప్పేసి మీడియాలలో వస్తున్నాయి, కానీ దేవ మాత్రం బ్రతుకున్నాడా చచ్చిపోయినా అనేది మాకు ఇప్పటివరకు తెలియదు అని చెప్పేసి అని అంటుంది. సో లాస్ట్ టైం దేవాని ఎప్పుడు చూసారు మీరు? ఇంజి మున్నే కేం బాబాకే ఇన్న ఊర్తో మధ్యకొని ఇంజి వస్తే ఊడం గల్లే ఏంది ఇంత ముందు ఎప్పుడో చూసారంట 10 years బ్యాక్. 10 years బ్యాక్ చూసిరు? 10 సంవత్సరం ముందుకెత్తే అసలు నుంచి ఇంకిల్లు తోడు అంటే చిన్నగా ఉన్నప్పుడు చూసిరు దేవని, ఇప్పటి వరకు మళ్ళీ మీరు చూడలేరు? చూడలేదంట. ఓకే, చిన్నస్కి ఊడితే కానీ మళ్ళీ ఇంక బెస్ గుడి ఇంక బెస్కి. ఎంతమంది పిల్లలు నీకు? నీకు బెస్ట్ వన్ మార్క్ పిల్ల మయాస్ వెర్రొట్టే మరి ముద్రలాకే పోడే మాయ కొడుకులు ఒకరు చదువుతున్నారు. ఓకే, ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు దేవా అక్కడికి వెళ్ళిపోయిండు, చిన్న కొడుకు చదువుకుంటుండు. ఏడు మీ కొడుకు ఏడి? చదువుకోవడానికి
చదువుకోవడానికి వెళ్ళిండా ఆగేమంటావు చిన్న కొడుకు ఎక్కడున్నాడు చిన్న కొడుకు గురుజీ టీచర్ అంట వాళ్ళు టీచరా చిన్న కొడుకు ఓకే ఎక్కడుంటారు చిన్న కొడుకు చండీగఢ చీన్గఢ్ ఓకే చండీగఢ్లో ఉంటారు చీన్గఢ్ ఓకే ఇక్కడ ఎవరెవరు ఉంటారు ఇల్ంగేరు ఓకే అంటే ఇక్కడే దగ్గరలోనే ఉంటారని చెప్పేసి చెప్తుంది సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు లోన్ బేను మంతే ಈಗ ಪಬೇನಂ ತೇಳು ನಿಮ್ಮ ಓಯ್ ತೋರಸಾಯ್ ದುಃಖ ತೋರ್ ಪರ್ವಲೆಕ ತೋರ್ నొప్పి నోరు మిందేరు నేను ఇంకా ముసలోడు ఉన్నా ఉంటుంది ఓకే సో ఒకసారి లోపలికి వెళ్దాము ఒకసారి ఇల్లు చూద్దాము రమ్మను ఒకసారి మీరు బచ్చగా రండి లోపలికి సో లోపలికి వెళ్ళి ఇల్లు చూద్దాము అసలు ఎట్లా ఉంటుంది ఏందనేది సో ఇక్కడ కుకింగ్ చేస్తుంది దేవ వాళ్ళ అమ్మ సో ఏంది ఇది ఏం వండుతున్నారు అన్నమా ఓకే లైట్ ఏముండదా లైట్ పట్టు ఓకే లైట్ సరిపోదు అనుకుంటా సో మొత్తం అంటే వీళ్ళ కరెంట్ ఉండదా అడుగు కరెంట్ మన్నా సోలార్ మరి ఎట్లుంటారు ఇందులో అంతే సో కరెంట్ ఉండదా ఇది కరెంట్ ఓకే మిక్సర్ ఓకే సో ఇది మిక్సీ లాగానా ఓకే అంటే ఇట్లా దంచుతారేమో ఓకే ఇట్లా అది మిక్సీ ఓకే సో ఇది మిక్సీ లాగా వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఓకే కరెంట్ లేకుంటే ఇబ్బంది ఉండదా మీకు అడుగు కరెంట్ ఇల్లుకు మరి మీకు బాధ అయ్యా కరెంట్ ఇల్లుకుంటే వావో పయ్యా కరెంట్ మంది వల్ల వద్దా అప్పటి తమోడాలి బే మాతే కరెంట్ లేదు మరి ఏం చేస్తాం ఓకే సో ఈ పొలం పండించుకుంటారు వీళ్ళు వ్యవసాయం తుంటారా చేతి కామ్ తుంటారు చేతి కాంకి వంబు మందన చేతి కాంకి వంబాకితో కుటా మింతే పట్టే మింతే ఎల్కా మింతే కి వంబై బాలే ఆతమ్మ ఓకే అంటే ఇప్పుడు దేవాకు నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు దేవ ఈ వీడియో చూస్తే ఒకవేళ ఈ వీడియో నిమ్మర్ బిగమని చూస్తే ఒక బాధ చేతి నన్ను పే బాతకి తను బే మా డొల్తోరే మిందరే మా తంటి తమకే తోస్ మనోడు బే ఆల్కే పోయితోడు బే తమకే ముప్పై చలాండారు కీత్కి వెంపై పోయిత్కి వెండే ఓకే ఉన్నాడో లేడో మరి ఎలాగా సరౌండర్ అవుతాను అంటున్నా ఒకవేళ ఉంటే ఏం చెప్తావు ఇప్పై దేవాన్ పోటించి ಒಂದಿನ ವಾಸ ಮಾತ್ರ ವೆಂತೋ ನೋಡು ಪೋಯ್ತೋಡೆ ಆಲ್ಕೆ ಪೈ ಮಿಚಲ ಅಂಡರ್ ಕಿತ್ಕಿ ವೆಂಡ ತಿಂಬೆ ಓಡೆ ವೆಂಡೆ అయితే దేవాను బతికి మతికి వీడియో కి బ్యాలెన్స్ నిమ్ బ్యాలెన్స్ కేతిన వరే నింతిన బ్యాలెన్స్ తిన ఆయా దిప్ చల అండర్ రాస్ పై లోన్ పై చేతి కమైకి తిందని కయ్యరేమో సరెండర్ అవి వచ్చి వ్యవసాయం చేసి బతికితే అవుతుంది కదా ఓకే అంటే దేవ వాళ్ళ అమ్మ ఏం కోరుకుంటుందంటే సరెండర్ అయిపోయి వచ్చేసి ఏదో ఒకటి పని చేసుకొని బ్రతికుంటే అయిపోతుంది చచ్చిపోకుండా అయితే ఉండాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు సో ఇట్లా ఇంగ్లం ఎందుకు పెట్టిరు ఈడ ఇట్లా ఎందుకు పెట్టిరు ఇది మంట అది చలికి చలికా ఓకే సో చలికి అది పెట్టుకున్నారంట సో అంటే మొత్తానికైతే ఏమంటున్నారంటే ఇప్పుడు హిడ్మా వాళ్ళ అమ్మ మాత్రం అంటే తెలంగాణ వాళ్ళు కొంతమంది లొంగిపోయిన వాళ్ళని మాత్రం చంపలేరు కానీ నా కొడుకు లొంగిపోవడానికి వచ్చినా నా కొడుకుని చంపడం జరిగింది అని చెప్పేసి హిడ్మా వాళ్ళ అమ్మ చెప్పడం జరిగింది అదే దేవ వాళ్ళ అమ్మ అంటే హిడ్మా ప్లేస్కి ఎవరైతే వచ్చిరో దేవ అయితే ఎవరైతే ఉన్నారో దేవ వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే నా కొడుకు బ్రతికున్నాడో చనిపోయాడో నాకు కూడా తెలియదు బ్రతికి ఉండి మంచిగా ఉండాలి నా కొడుకుని చంపేసిరేమని భయం కూడా అవుతుంది చచ్చిపోయిండో బ్రతికుండో నాకు తెలియదు నేను 10 సంవత్సరాలు అవుతుంది నేను చూసి కూడా అని చెప్పేసి ఆమె బాధపడుతుంది బ్రతికుండి వచ్చేస్తే సో ఏదో ఒకటి పని చేసుకొని ఏదైనా వ్యవసాయం చేసుకొని బ్రతికుండాలని చెప్పేసి ఆమె కోరుకుంటుంది 2 కొడుకులు పెద్ద కొడుకు సో పార్టీలోకి వెళ్ళడం జరిగింది చిన్న కొడుకు ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుండని చెప్పేసి ఆమె చెప్తుంది సో ఇక్కడ ఈ అడవిలో వీళ్ళకి అసలు కరెంట్ కూడా లేదు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ వెలుగుతోటే వాళ్ళు ఇదే వాళ్ళు వెలుగు అనుకుంటున్నారు సో లోపల చూస్తే మీకు మొత్తం కనిపించింది అసలు కరెంటే లేదు అసలు ఇంట్లో కూడా ఏం కనిపించట్లేదు సో ఇది ఇక్కడ లెక్క బూట్ ఎన్కౌంటర్ కాకుండా సరౌండర్ అయినా మంచిగా సరౌండర్ చేసి ఇవ్వాలంట ఓకే సో లాస్ట్లో ఒక మాట దేవ వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే సో హిడ్మా లాగా బూటకం ఎన్కౌంటర్ చేయడం జరిగింది అంటే చంపేసి ఎన్కౌంటర్ అని చెప్పేసి వాళ్ళు చిత్రీకరించారు సో అట్లా నా కొడుకును మాత్రం చెయ్యొద్దు నా కొడుకును బ్రతికి ఉండాలి నా కొడుకును అట్లా చంపొద్దు అని చెప్పేసి ఆమె కోరుకుంటుంది దేవుణ్ణి అదే మీరు పోయి చాలా అండర్ వెన్ కీ మూట ఆకే వెండే అదే అయితే తెలంగాణ వాళ్ళను చాలామంది సరెండర్ అయిపోయినా అంటే లొంగిపోయినా కానీ వాళ్ళని ఏం చేయలేరు మా వాళ్ళని చంపుతున్నారు ఎందుకని చెప్పేసి ఆమె అదే
అదేసి నిమ్మర సరౌండర్ రాసమల సాయి తచ్చి సాయి ఓన్ లెక్క నవ్వుకుడు అది ఓన్ ఆంటీ లెక్కిడు మన అవకతలకి అవక మటు నెలని చల్లాండార్ కీ ముటు పోయిత్కి వెండి ఈయన లెక్క సంపొద్దు నా కొడుకుని సరౌండర్ ఒకవేళ పట్టుకున్నా నాకు మంచి గొప్ప చెప్పండి పని చేసుకుని బతుకుతాడు. ఓకే, అంటే ఒకవేళ హిడ్మలాగా నా కొడుకుని చంపగలరు, చంపొద్దు, నా కొడుకు ఏదైనా ఒక పని చేసుకొని ఉంటాడు అని చెప్పేసి ఈమె వేడుకుంటుంది. సో ఇది ఇక్కడ మనం చూసుకుంటే చాలామంది మాట్లాడడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన కూడా మాట్లాడడానికి బాగా ఇబ్బంది పడుతుండు. సో ఇది అంటే హిడ్మ వాళ్ళ అమ్మ, అదే దేవ వాళ్ళ అమ్మ, ఇద్దరితో మనం మాట్లాడడం జరిగింది. అంటే హిడ్మ వాళ్ళ అమ్మ మాత్రం మాట్లాడడానికి నిరాకరించింది. అంటే నేను మాట్లాడను, బ్రతికున్నప్పుడు ఎవరు రాలేరు, చచ్చిపోయిన తర్వాత వచ్చి అసలు ఎందుకు వస్తున్నారు, రేపో మాపు నేను కూడా చనిపోతా. సో అంటే నన్ను తీసుకొని ఏం చేస్తారు మీరు, నా వీడియోలు తీసుకొని నా ఫోటోలు తీసుకొని ఏం చేస్తారు, నా కొడుకుని చనిపోయిండో, నా కొడుకు చనిపోయినందుకైనా కానీ ఆయన ఒక విగ్రహం కానీ ఒక స్తూపం కానీ పెడితే నేను అది చూసుకుంటా, నేను బ్రతుకుతా కదా, నేను బతికినన్ని రోజులు అని చెప్పేసి ఆమె బాధపడుతుంది. నేను మాట్లాడనని ఇది ఒక్కటే మాట పట్టుకుంది, నేను మాట్లాడనని. కానీ దేవ వాళ్ళ అమ్మ మాత్రం నా కొడుకు బ్రతికుండి నాకు ఇయ్యాలే, బ్రతికుండి నా ఇంటికి రావాలి, హిడ్మాలాగా మాత్రం నా కొడుకుని చంపొద్దు అని చెప్పి ఈమె మాత్రం వేడుకుంటుంది. సో మళ్ళీ ఫైనల్గా మీరు ఏమైనా చెప్తారా అని అంటే ఏం చెప్తారో చూద్దాం. సో ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒకవేళ ఈ వీడియో నిమ్మర్ రూడుతాను అనుకో నాకు బాత్కేసి ఇంకా బాత్ లాస్ట్ టైం బాత్ మాటకేసి बात मार अंटीन पे तमाके पोट तन तोस मत तोड़ पाया आल के पोई तोड़े बेले मत पाया అంటే మామూలు ఒక ఫోన్ లో చూపించారు కదా పట్టుకున్నారేమో అని అంటుంది. ओंदी नु वास मत लेर निमर इंजो ఓకే, అంటే హిడ్మా ప్లేస్లో దేవ వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఆ ఫోటో చూసి నా కొడుకును కూడా చంపేసిరేమని చెప్పేసి అనుకుంటుందంట ఆమె. ఓకే, సో తిన్నావా? దొరదిత్తినా इंजे वाय ते नरको 10 గంటకి 11 గంట 11 बजे తిత్తినా 10 बजे తిత్తినా नरको में तिंदना दिमो 8 बजे మార్నింగ్ తింటే మళ్ళీ ఇప్పుడే మధ్యాహ్నం ఉండదు ఇంకా. మధ్యాహ్నం తిన్నారు, పొద్దున తిన్నదంటనా? అంతే. ఓకే, డన్. ఓకే అమ్మా, నమస్తే.